నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ 9. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఆడబిడ్డ నిధి పథకం పైన ఒక కొత్త అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి మరొక కొత్త పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి. కేంద్ర బడ్జెట్లో 3,300 కోట్లను ఆడబిడ్డ నిధి పథకానికి కేటాయించడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఉంటారో వారందరినీ గుర్తించి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి. మరి అర్హుల జాబితా అనేది ఏ విధంగా తయారు చేస్తారు, మీ ఇంటికి వచ్చి ఏమైనా సర్వే చేశారా అంటే మనకి గత నెలలో ఆల్రెడీ P4 సర్వే అని జరిగిందండి. దాంతో పాటుగానే దీన్ని కౌశలం సర్వే ఏదైతే మనకి 25 లక్షల ఉద్యోగాలు అయితే విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి కౌశలం సర్వే కూడా లింక్ అయితే చేయడం జరిగిందండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు ఎంతమంది ఉన్నారనే విషయానికి వస్తే కనుక P4 సర్వే ఆధారంగా దాదాపుగా 27 లక్షల మంది పైగానే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి దరఖాస్తు చేసుకునే విధంగా 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన మహిళలు అయితే ఉన్నట్లయితే గుర్తించారండి. అయితే తాజాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఒక కొత్త అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 27 లక్షల మందికి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది వర్తించడం లేదండి. కొంతమంది మహిళలకు మాత్రమే ఈ ఆడబిడ్డ నిధి పథకం వర్తించే విధంగా సరికొత్త విధానంలో మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగిందండి. మరి తాజాగా విడుదల చేసినటువంటి ఈ మార్గదర్శకాలు ఏంటి, ఈ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది, ఏ మహిళలకు వర్తించదు, ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎలా దరఖాస్తు చేసుకోవాలనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు చూడండి. అంతేకాకుండా వీడియోని చిన్న లైక్ ఇవ్వడం ద్వారా వీడియోని ఇంకొంతమందికి రీచ్ అయ్యి వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా వీడియోని ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి మహిళల ఖాతాలోకి కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఇచ్చినటువంటి ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఈ నెలలో దీపావళి పండుగ కానుకగా ప్రతి మహిళల ఖాతాలోకి జమ చేయాలనుకున్నప్పటికీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ పథకం అయితే వాయిదా వేయడం జరిగిందండి. ఇక ఈ పథకాన్ని వాయిదా వేయడానికి ముఖ్య కారణం ఏంటంటే రేషన్ కార్డులు, అదేవిధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కౌశలం సర్వే. ముందుగా రేషన్ కార్డుల విషయానికి వస్తే ఎవరైతే ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారో అందరికీ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేయడం జరిగిందండి. ఇక కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అనంతరం ఎవరైతే కొత్త రేషన్ కార్డులను పొంది ఉన్నారో వారు కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క పథకాన్ని అయితే వాయిదా వేయడం జరిగిందండి. ఇక అనంతరం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి కౌశలం సర్వే 25 లక్షల ఉద్యోగాలు, వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అనేవి ఈ నెలాఖరికల్లా ప్రతి సచివాలయంలో అయితే కండక్ట్ చేయబోతున్నారండి. ఎవరైతే ఆ యొక్క ఎగ్జామ్ లో క్వాలిఫై అవుతారో వారందరికీ కూడా వారికి ఉన్నటువంటి స్కిల్స్ ప్రకారం వారికి ఉద్యోగాలు అయితే ప్రవేశపెట్టడం జరుగుతుందండి. ఎవరైతే ఈ యొక్క వర్క్ ఫ్రం హోమ్ సర్వేకి సంబంధించినటువంటి ఉద్యోగాలు పొందుతారో వారందరినీ కూడా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా నుంచి తొలగించడం జరుగుతుందండి. మనం ముందుగానే చెప్పుకున్నట్లుగానే ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మహిళలకు వర్తించదండి. కొంతమంది మహిళలకు మాత్రమే వర్తించే విధంగా సరికొత్త విధానంలో అర్హుల జాబితా అయితే తయారు చేస్తున్నారండి. ఈ ఆడబిడ్డ నిధి పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పేద, మధ్యతరగతి, బడుగు వర్గాలకు చెందినటువంటి మహిళలు ఉంటారో వారందరూ కూడా రోజువారీ ఆర్థిక సహాయం కోసం నెలకు 1,500 రూపాయలు చొప్పున వారి ఖాతాలో జమ చేసినట్లయితే వారు ఆర్థికంగా బలోపేతం అవుతారనే ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అయితే అమలు చేయబోతున్నారండి. ఇక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కో నెల ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేస్తామని చెప్పేసి చాలా సార్లు అయితే చెప్పడం జరిగిందండి. చెప్పిన విధంగానే ప్రతి నెల ఒక కొత్త పథకాన్ని అయితే అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ఇక నవంబర్ 18వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళల ఖాతాల్లోకి కూడా నెలకు 1,500 రూపాయలు చొప్పున 18,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. మేము అధికారంలోకి వస్తే ప్రతి పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 పథకాలను అయితే అమలు చేయడం జరిగిందండి. చెప్పిన విధంగానే సూపర్ 6 సూపర్ హిట్ అనే విధంగా ప్రతి పథకాన్ని కూడా ఒక్కో నెల ఒక్కో సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారండి. ఇక ఈ సూపర్ 6 పథకాల పేరట అధిక మెజారిటీలో మహిళల కోసం ఈ సంక్షేమ పథకాలు అయితే రూపొందించడం జరిగిందండి. ఇప్పటికే ఈ సూపర్ 6 పథకాల్లో 3 పథకాలను మహిళల కోసమే ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం అయితే జరిగిందండి. ఇక మహిళల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో మొదటిగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా 4 నెలలకు ఒకసారి ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. ఇక రెండో పథకంగా తల్లికి వందనం అండి. ఈ తల్లికి వందనం పథకం అనేది సూపర్ 6 పథకాల్లో నిజంగా సూపర్ హిట్ పథకం అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే అర్హత కలిగిన ప్రతి విద్యార్థి ఖాతాల్లోకి ఒక్కొక్కరికి 13,000 రూపాయలు చొప్పున
కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి కూడా ఈ పథకాన్ని అయితే వర్తింపజేశారండి. ఇక మూడో పథకంగా స్త్రీశక్తి పథకం అండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ స్త్రీశక్తి పథకం పేరిట ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పించడం జరిగిందండి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అన్ని క్యాస్ట్ వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ లో అడుగుతున్నారండి. మనకి ప్రస్తుతానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ వర్గాల వారికి చెందిన వారికి మాత్రమే అని చెప్పేసి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అయితే రావడం జరిగిందండి. ఇక దీంట్లో ప్రత్యేకించి ఓసీ కేటగిరీకి అయితే ఇంకా ఎటువంటి క్లారిటీ లేదండి. దీనిపైన ఓసీ కేటగిరీ వారికి ఈ పథకం వర్తిస్తుందా, లేదంటే కాపు నేస్తం వంటి పథకాల ద్వారా ఈ యొక్క ఓసీ కేటగిరీలో జనరల్ కేటగిరీలో వారికి డబ్బులు అనేది వారికి ఖాతాలో జమ చేస్తారనే దానిపైన ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వాల్సి ఉందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం కోసం మనకు బడ్జెట్లో 3,300 కోట్ల రూపాయలు అయితే ప్రవేశపెట్టడం అయితే జరిగిందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఆర్థికంగా వెనకబడినటువంటి మహిళలను బలోపేతం చేయడం, వారి రోజువారీ అవసరాలను ఆర్థికంగా సహాయం చేయడం కోసం అయితే అందించడం జరుగుతుందండి. మహిళలకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆదాయాలను కూడా పెంచడమే లక్ష్యంగా ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని నవంబర్ 1వ తేదీన అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాల్లోకి ఒకేసారి 18,000 రూపాయలను డీబీటీ రూపంలో అయితే జమ చేయబోతున్నారండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకం అనేది అర్హతలో కలిగిన మహిళలకు మాత్రమే వర్తించే విధంగా అనర్హులు ఎవరు లబ్ధి పొందకూడదనే ఉద్దేశంతో 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ప్రారంభించడం జరిగిందండి. మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పర్సన్కి అనేక రకాల పథకాల ద్వారా లబ్ధి చేకూరాలి అంటే కనుక మనకి ప్రభుత్వం మీద ఆర్థికంగా చాలా భారం అయితే పడిపోతుందండి. దీన్ని ఉద్దేశించి మనకి ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది రూపొందించడం జరిగింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా దగ్గరుండి యొక్క 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. ఎటువంటి సాంకేతిక కారణాల వల్ల అయినా సరే ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లాస్ట్లో అప్రూవల్ అని రాకపోతే కనుక ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఒకసారి దరఖాస్తు చేసుకున్నామంటే, ఒకసారి 6 స్టెప్ వెరిఫికేషన్ చేయించుకున్నామంటే దాంట్లో మనకు అప్రూవల్ రాకపోతే ఈ పథకం అనేది మనకు వర్తించదండి. కాబట్టి ఇక ఈ పథకానికి మళ్ళీ తిరిగి అప్లై చేసుకోవడానికి గ్రీవెన్స్ పెట్టుకునే అవకాశం కూడా లేదండి. కాబట్టి ఎవరైతే ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా అర్హతలను దగ్గరుండి ఒక 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది చేయించుకోవాలండి. ఇక ఈ 6 స్టెప్ వెరిఫికేషన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక ప్రాంతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ యొక్క వివరాలన్నీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఈ యొక్క వివరాలన్నీ కూడా సరైనవి ఉంటేనే మీ యొక్క డబ్బులు అనేవి మీ ఖాతాలోకి జమ అవడం జరుగుతుంది. ఇంకా మూడవదిగా మీ గత 12 నెలల యొక్క కరెంటు బిల్ అనేది 300 యూనిట్ల కంటే పెరిగి ఉండకూడదు. 300 యూనిట్లు దాటినట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. అదేవిధంగా మీ కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లయితే ఈ పథకం అనేది మీకు వర్తించదు. ఇక ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు ఎవరైనా ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఈ పథకం అనేది ఎవరికి వర్తించదండి. మీ కుటుంబంలో అంతేకాకుండా మీ పేరు మీద కానీ మీ కుటుంబంలో ఎవరి పేరు మీద సరే 4-వీలర్ కారు ఉన్నట్లయితే ఈ పథకం వర్తించదు. ట్యాక్సీ కానీ, ట్రాక్టర్ కానీ, ఆటో కానీ ఉన్నట్లయితే ఈ పథకం అనేది వర్తిస్తుంది. ఇక మీ పేరు మీద స్థిరాస్తులు, భూమి అనేది పట్టణ ప్రాంతాల్లో అయితే 1000 చదరపు అడుగుల కంటే తక్కువగాను, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 1500 చదరపు అడుగుల కంటే తక్కువగా అయితే మీ పేరు మీద ఉండాలండి. అంతేకాకుండా ఖచ్చితంగా రేషన్ కార్డులో మీ పేరు అనేది నమోదై ఉండాలి. అదేవిధంగా మన ప్రభుత్వం ఇంకొక పాయింట్ ఏం చెప్తుందంటే, ఖచ్చితంగా ఎవరైతే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ నివాసి అయినట్టు ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే ఖచ్చితంగా ఉండాలని చెప్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా తమ యొక్క బ్యాంకు ఖాతాకి తాజాగా అప్డేటెడ్గా ఈ యొక్క ఎన్పిసి లింక్ అనేది ఖచ్చితంగా చేయించుకుని ఉండాలండి. ఎందుకంటే గతంలో ఎన్పిసి లింక్ చేయించుకున్నప్పటికీ కూడా కొంతమందికి ఆ యొక్క లింక్ అనేది ఇన్యాక్టివ్ మోడ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుందండి. దాని కారణంగా డబ్బులు రిలీజ్ అయినప్పటికీ కూడా, మీరు అర్హత కలిగినప్పటికీ కూడా డబ్బులు అనేవి మీ ఖాతాలో జమ కావు. ఇదే పరిస్థితి తల్లికి వందనం పథకం విషయంలో జరిగిందండి. చాలామందికి ఈ యొక్క తల్లికి వందనం విషయంలో డబ్బులు రిలీజ్ చేసినప్పుడు తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కాలేదండి. ఎప్పుడైతే ఈ యొక్క ఇన్యాక్టివ్ మోడ్లో నుంచి ఆ యొక్క ఎన్పిసి లింక్ అనేది యాక్టివ్ మోడ్లో పెట్టుకుంటారో ప్రభుత్వం అనేది వారందరికీ కూడా రెండో అవకాశం ఇవ్వడం జరిగింది. వారికి రెండోసారి డబ్బులు అనేవి విడుదల చేయడం కారణంగా డబ్బులు అనేవి తమ ఖాతాలో జమ అయ్యాయి. కాబట్టి మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసి లింక్ అనేది అయ్యిందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక ఎవరైతే ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాకుండా నెలకు 10,000 రూపాయల కంటే ఎక్కువ రిటైర్డ్ పెన్షన్ కానీ ఎటువంటి పెన్షన్లు పొందుతున్న వారు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అండి. కొంతమంది మహిళలు నెలకు 1,500 రూపాయలు చొప్పున కాకుండా ఒకేసారి సంవత్సరానికి 18,000 రూపాయలు చొప్పున విడుదల చేసినట్లయితే మా అందరికి యూజ్ ఉంటుంది అనే విధంగా కొన్ని ప్రతిపాదనలు అయితే వినపడడం జరుగుతుందండి. అయితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఎలా అయితే ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇస్తూ ప్రతి నెల ఆర్థికంగా చేయూతనిస్తున్నామో అదేవిధంగా మహిళలకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేస్తున్నాం అన్నట్లుగా నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి.
ఇక ఇప్పటి వరకు చెప్పినటువంటి మార్గదర్శకాలన్నీ అర్హత కలిగినప్పటికీ ఎవరికి ఈ పథకం అనేది వర్తించదు అనే విషయానికి వస్తే ప్రభుత్వం తాజాగా 1 పర్సన్ 1 బెనిఫిట్ అనే ఒక ప్రతిపాదన అయితే తీసుకువచ్చిందండి. అంటే ప్రభుత్వం ద్వారా ఏదైనా ఒక బెనిఫిట్ని మీరు పొందినట్లయితే కనుక వారికి, కుటుంబంలో వారికి మళ్ళీ తిరిగి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ఖచ్చితంగా లబ్ధి అయితే పొందలేరండి. ప్రభుత్వం కుటుంబం మొత్తానికి కలిపి ఒక రేషన్ కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే కుటుంబం మొత్తాన్ని ఒక యూనిట్గా అయితే పరిగణించడం జరుగుతుందండి. ఈ కుటుంబం నుంచి, అంటే ఒక యూనిట్ నుంచి ఒక పర్సన్కి వేరే పథకాల ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందినట్లయితే ఆ పర్సన్ని మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారికి, మిగిలినటువంటి సభ్యులకు మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తించేలా అయితే మనకి ఈ ఆడబిడ్డ అనేది పథకం అనేది ప్రారంభించబోతున్నారండి. అంటే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కుటుంబంలో ఎవరైనా సరే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్, ఏ పెన్షన్ అయినా సరే పొందుతున్నట్లయితే వారికి మినహాయింపు ఇచ్చి రిమైనింగ్ వారు, అంటే ఎవరైతే మిగిలిన వాళ్ళు 18 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల మధ్య వయసు ఉంటారో వారికి ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి అయితే చేకూరే విధంగా ఈ యొక్క ప్రణాళిక అయితే రూపొందించడం జరిగిందండి. అయితే ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్లయితే తిరిగి మరలా ఈ పథకం వర్తిస్తుందా లేదా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తూ ఉన్నారండి. తల్లికి వందనం పథకం ద్వారా మీరు లబ్ధి పొందితే ఖచ్చితంగా మళ్ళీ ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. తల్లికి వందనం డబ్బులు అనేవి కేవలం విద్యార్థుల యొక్క డబ్బులు మాత్రమే. కుటుంబంలో ఇప్పటికీ ఆల్రెడీ కొన్ని బెనిఫిట్స్ పొంది ఉన్నారు. అంటే వితంతు పెన్షన్ పొందేవారు కానీ, లేదంటే వికలాంగుల పెన్షన్ పొందేవారు కానీ వారికి మరలా తిరిగి ప్రతి నెల 1500 చొప్పున ఇవ్వడం అంటే ఇదంతా కూడా ప్రభుత్వం మీద ఆర్థికంగా మరింత భారం పడినట్లేనండి. కాబట్టి ఈ విధంగా అయితే ఖచ్చితంగా ఎవరు కుటుంబంలో ఎవరైతే పెన్షన్స్ పొందుతున్నారో వారందరికీ మినహాయింపించి రిమైనింగ్ వారు ఎవరు ఉన్నారో వారి అర్హతలు బట్టి ఈ యొక్క డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుందండి. ఇక ఈ ఆడబిడ్డ నిధి పథకాన్ని ఖచ్చితంగా ఈ నెలాఖరికి కానీ, లేదంటే నవంబర్ మొదటి వారంలో కానీ అమలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇక ఇప్పటి వరకు జరిగినటువంటి P4 సర్వే ఆధారంగా ముందుగా ప్రతి సచివాలయంలో కూడా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించినటువంటి అర్హుల జాబితా అయితే విడుదల చేయబోతున్నారండి. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ ప్రకారం ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారి యొక్క ఖాతాల్లోకి 1500 రూపాయల చొప్పున అయితే జమ చేయడం జరుగుతుందండి. ఇక ఈ పథకం అనేది అన్ని కులాల వారికి వర్తిస్తుందా, లేదంటే కొంతమందికి మాత్రమేనా అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ చేస్తున్నారండి. ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అనేది SC, ST, BC, మైనారిటీ కులాలకి వారికి మాత్రమే అని చెప్పేసి సమాచారం అయితే రావడం జరిగిందండి. ఇక OC కులాల వారికి వర్తిస్తుందా లేదా అనే దానిపైన మనకి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే OC కులాల వారికి కాపు నేస్తం వంటి పథకాలను అయితే ప్రారంభించబోతున్నారండి. దాని ద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా మార్గదర్శకాలు అయితే రూపొందిస్తున్నారు. కాబట్టి ఎవరైతే SC, ST, BC, మైనారిటీ కులాల వారు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఈ నెలాఖరి కల్లా ఈ ఆడబిడ్డ నిధి పథకానికి అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక దరఖాస్తు చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా వారి యొక్క ఆధార్ కార్డు ఉండాలండి. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా మీరు బయోమెట్రిక్ వేసినట్లయితే మీకు OTP అనేది జనరేట్ అవుతుంది. దాని ద్వారా మీ మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ని కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, దాంతోపాటు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్, అదేవిధంగా బ్యాంకు ఖాతా, NPC లింక్ అనేది బ్యాంకు ఖాతా, దాంతో పాటుగా మీ యొక్క వయసు నిర్ధారణ పత్రము, దాంతోపాటుగానే మీ యొక్క ఇన్కమ్ మరియు క్యాస్ట్ సర్టిఫికెట్లు అనేవి మీకు ఖచ్చితంగా కావాల్సి ఉంటుందండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను. దానికోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.